ఈ సినిమాని ఎంత సక్సెస్ చేశారంటే రామ్ చరణ్ని మర్చిపోయి మీరు పెద్దినే గుర్తుపెట్టుకుంటారేమో భయం వేస్తుంది. మనం కూడా పెద్ద సక్సెస్ మీట్కి వెళ్ళడం జరిగింది. సో బుచ్చిబాబు అన్న పిలిచాడు కాబట్టి వెళ్ళాను. మీరు నమ్మరు కదా, వీడియో కూడా పెడుతున్నాను చూడండి, మీకు ప్రూఫ్ ఇది చూడండి. మీ అందరికీ రివ్యూ ఫోన్ తీసి రివ్యూ చేసిన మంచి మాటలు, దాంట్లో మంచి చూసిన ప్రతి రివ్యూవర్కి, ప్రతి ప్రేక్షక దేవులకి అందరికీ థ్యాంక్ యూ, ఐ సెల్యూట్ యూ. అరే ఇది అమీర్పేట ఎడిటింగ్ రా, మేము కూడా చేస్తామంటారా? సర్లేండి, బట్ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నేను కూడా వెళ్తాను. నేను కూడా ఎక్కడో దగ్గర అట్లీస్ట్ ఒక పిక్చర్ అనేది తీసుకుంటా. సో చూద్దాం, మనకి ఏదో రోజు ఉంటుంది. మేబీ ఇంకా రాను కొంచెం ఇంకేమైనా మనకు అప్డేట్లు వస్తే తప్ప నేను వీడియోస్ పెట్టలేను. ఎందుకంటే RC-17 అనే ప్రాజెక్ట్, దానికి సంబంధించి అప్డేట్లు ఎంత త్వరగా రావు. సో చూద్దాం, ఇంకేమైనా మరి రాకపోతే కొంచెం బ్రేక్ కూడా తీసుకునే అవకాశం ఉంది. హలో గైస్, మరి చూసుకుంటే ప్రతిసారి స్పెక్ట్స్తో ఎంట్రీ చేస్తున్నాను అనుకోవద్దు. ఒక 2-3 వీడియోలే కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాను కదా, ఇట్స్ ఓకే. అయితే రివ్యూవర్లా వద్దులేండి, చెక్కేశాడు. చరణ్ గారు చెక్కేశారు, అనంత్ శ్రీరామ్ అయితే మరి మొహమ్మద్ చెప్పేశాడు. వరద, ఈ వరద మీద బురద జల్లాలనుకున్న దురదగాళ్ళకి సరదా తీర్చేసిన అభిమానులు మీరు. ప్రొడ్యూసర్ కూడా చెక్కేశారు అనమాట. మెయిన్ ఈ సక్సెస్ మీట్ ఎందుకు పెట్టారంటే వాళ్ళ కోసమే పెట్టారు. ఎందుకంటే ఇంత మంచిగా ఉన్న సినిమాని, ఇంత అంటే ప్రజలు అంత బాగా దగ్గర తీసుకున్న సినిమాని డే 1 ఫస్ట్ షో నుంచే వాళ్ళు నెగిటివ్ చేయడం స్టార్ట్ చేశారు. నెగిటివ్ అంటే అది ఏ లెవెల్లో అంటే ఇంకా టాలీవుడ్లో ఎలాంటి ఒక డిజాస్టర్ సినిమా రాలేదు, ఇదే ఫస్ట్ డిజాస్టర్ అనే లెవెల్లో చేశారు. తిప్పి కొడితే 20వ రోజు ఈ రోజుకి కూడా ఇంకా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. ఈ రోజుకి కూడా ఇంకా ఫ్యామిలీస్ వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే చెప్తున్నా, ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఒక యూట్యూబర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక రివ్యూ చెప్తా, నాకు నచ్చింది నేను చెప్తాను అంతే. మీరు వెళ్ళి చూస్తే మీకు ఇంకో పాయింట్ నచ్చుతుంది, మీరు ఆ చూసి నచ్చిన తర్వాత నన్ను తిట్టొచ్చు. సో అదే చెప్తున్నా, ఏ రివ్యూవర్ కూడా ఎవడు కూడా జెన్యూన్ కాదు. ఎవరైనా సరే, ఆడికి 1,00,000 ఉన్న సబ్స్క్రైబర్లు, 2 లక్షలు 3 లక్షలు ఎంతమంది ఉన్నా సరే ఎవడు కూడా జెన్యూన్ కాదు, ఎవడు కూడా పెద్ద పద్ధతి కాదు. ఆడికేమనిపిస్తే ఆ పాయింట్లు చెప్తాడు తప్ప అందరినీ అర్థం చేసుకొని అరే నాకు ఈ పాయింట్ నచ్చలేదు, మీకు కూడా నచ్చదు, మీరు చూడకండి. సో ఇట్స్ నాట్ ఏ అదంటారు జెన్యూన్ రివ్యూ, అది కాదు. సో అన్నీ ఒక ఎత్తు అయితే రివ్యూయర్స్ పక్కన పెడితే ఇంకొక వర్గం ఉందండి. ఆ ఎన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా నిద్ర పట్టదు నాకు తెలిసి మినిమం ఒక 3-4 నెలలైనా ఇంకా దీని ఒక ట్రామా లాగా తొలుచుకుంటా నిద్రలో కలలకంట. సో ఇంకా భయపడతారేమో, ఎందుకంటే ఈ సినిమా ఫ్లాప్ అయిపోవాలి అని కోరుకున్న వాళ్ళలో ఆ ఎన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్లో ఉన్నారు. ఈ రివ్యూయర్స్, పెయిడ్ బ్యాచ్ వీళ్ళంతా తర్వాత, బట్ వాళ్ళకైతే ఇంక నిద్ర ఉండదండి. ఈ సక్సెస్ మీట్ చూసిన తర్వాత ఈ జనాలు ఎవరైతే వచ్చి బయటకు వచ్చి వాళ్ళు రివ్యూలు ఇస్తున్నారు కదా, ఆ రివ్యూలు చూసిన తర్వాత ఇంకా నిద్ర పట్టదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా పేరు మెన్షన్ చేయను, పార్ట్ వస్తుందని చెప్పి ఆ పార్ట్ ఎప్పుడు రాదులేండి, ఏదో మరి దాన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్తో పోల్చారనమాట. సినిమా ఉంది, సో ఆ సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ జనాలు ఎవరు కూడా బయటకు వచ్చి రివ్యూయర్స్ని తిట్టలేదు, అరే నిజంగానే బాగుంది సినిమా, మీరు ఎందుకు నెగిటివ్గా చెప్పారు అని ఎవరు కూడా రివ్యూయర్స్ని తిట్టలా. బట్ ఈ సినిమాకి తిడుతున్నారు. కారణం ఏంటి? అదే తేడా. నువ్వు ఎప్పుడైనా ఒకటి ఏదైనా కావాలని చేస్తే ఖచ్చితంగా బయట పడిపోతుంది అంతే. ఈరోజు 12,000 సబ్స్క్రైబర్లు అయినారండి. సో రీసెంట్గానే థ్యాంక్ యూ. పెద్ద రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2,000 మంది యాడ్ అయ్యారు ఆల్మోస్ట్. సో పెద్ద నెంబర్ ఏం కాదు, బట్ నా వరకు కూడా ఒక డీసెంట్ నెంబర్ అది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బట్ చూసుకుంటే ఇది 1,00,000 అవుతుందా లేకపోతే 50,000 అవుతుందా అని ఆశ ఏం లేదు. ఇలా ఒక అప్డేట్ వస్తే ఇచ్చుకోవడం అదే నా అలవాటు అయిపోయింది ఇంకా. సో నేను ఇస్తాను, అదేం వ్యూస్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లా, సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేయట్లా, అమౌంట్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లా, ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా. జస్ట్ ఇదొక అంతేనండి, ఇదొక కనెక్షన్ అంతే. మీకు నాకు మధ్యలో ఒక అప్డేట్ అనే ఒక కనెక్షన్ అంతవరకే. సో దీనికి ఇంతకు మించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మేబీ ఇంకా రాను కొంచెం ఇంకేమైనా మనకు అప్డేట్లు వస్తే తప్ప నేను వీడియోస్ పెట్టలేను. ఎందుకంటే RC-17 అనే ప్రాజెక్ట్, దానికి సంబంధించి అప్డేట్లు ఎంత త్వరగా రావు. సో చూద్దాం, ఇంకేమైనా మరి రాకపోతే కొంచెం బ్రేక్ కూడా తీసుకునే అవకాశం ఉంది. చూద్దాం గైస్, స్టే ట్యూన్.